సరియు కాళ్ళు చేతులు కడుక్కురామ్మా. సరే అమ్మా. హాయ్ నాన్న. ఏరా ఏంటి వాళ్ళు లేట్ అయింది స్కూల్ నుంచి? అంటే ఇవాళ స్కూల్లో ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు, అందుకని. ఏదమ్మా తీసుకురా. ఉండు తెస్తా. ఇదిగో నాన్న. ఈ మార్కులు ఏంటి, ఈ గ్రేడ్లు ఏంటి? అంటే నాన్న నేను బాగానే చదువుతున్నాను, కానీ నాకు డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. నువ్వు డాన్స్ అని మాటికి అంటే ఎలాగా? మార్కులు ఎవరు తీసుకొస్తారు? డాన్స్ వద్దు, ఏమొద్దు, బాగా చదువుకో. అంటే వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇంకా హాయ్ సరియు, ఏంటిలో ఒకదానే కూర్చుని ఉన్నావు? ఏం లేదు. పర్లేదు, చెప్పేంటో. ఇవాళ నన్ను ఇంట్లో మార్క్స్ తక్కువ వచ్చాయని తిట్టారు. నాకేమో డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలా అయితే నాకు డ్యాన్స్ టీచర్ తెలుసు, నీ పేరెంట్స్తో పాటు వెళ్ళి జాయిన్ అవ్వు. వద్దొద్దు, మా పేరెంట్స్ని అడిగాను, అయినా వాళ్ళు ఒప్పుకోరు. నువ్వే డ్యాన్స్ టీచర్ దగ్గర తీసుకువెళ్ళు, నేను అడుగుతాను. అమ్మో, ఒకవేళ మీ పేరెంట్స్ నన్ను తిడితే? అదేం పర్లేదు, నేను చూసుకుంటాలే. ఏమో చూద్దాంలే. సరే అయితే రేపు ఈవినింగ్ 4 o'clock కల్లా కలుద్దాం. సరే. అమ్మా, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా. సరేనమ్మా. ఇదే డ్యాన్స్ టీచర్ ఇల్లు. మేడం. ఎవరమ్మా నువ్వు? నమస్తే మేడం, నేను మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను మేడం. ఒక్కదాని వచ్చావేంటి? పేరెంట్స్ ఎక్కడా? అంటే మా పేరెంట్స్కి ఇష్టం లేదు, నాకేమో డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది. అదేంటమ్మా, పేరెంట్స్ లేకపోతే ఎలాగా? నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. నేను పెద్ద డాన్సర్ కూడా అవ్వాలనుకుంటున్నాను. మా పేరెంట్స్ వద్దన్నా సరే నేను నేర్చుకుంటాను. మరి రోజు వచ్చి బాగా నేర్చుకుంటావా? సరే మేడం. థా తై తిక్క తై, 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 థా. నమస్తే, ఇవాల్టి వైరల్ వార్తలకు స్వాగతం. కొత్తగా ఒక డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యి ఇండియాలోనే హల్చల్ చేస్తుంది. 5th క్లాస్ చదివే సరియు గాయత్రి తన నాట్య ప్రతిభతో అందరినీ అలరిస్తుంది. భరతనాట్యం యొక్క ప్రాముఖ్యతను చూపించిన ఈ చిన్నారి వీడియో చూసేద్దాం రండి. హలో, మీ పాప వీడియోలో చాలా బాగా డాన్స్ చేసిందండి. భలే నేర్పించారే మీరు. మీ పాప ఇలానే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద డాన్సర్ అయిపోద్ది. మా పాపకు కూడా నేర్పిద్దాం అనుకో. సరియు,